నమస్కారం టీసీసీ న్యూస్ కి స్వాగతం। ముందుగా ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు। రాజమండ్రిలో బీజేపీ జాతీయ అధ్యక్షులు నడ్డా పాల్గొంటున్న గోదావరి గర్జనకు తాడేపల్లిగూడెం నుండి బయలుదేరిన బీజేపీ శ్రేణులు। దర్శిపర్రులో బాదుడే బాదుడు కార్యక్రమం నిర్వహించి రాష్ట్ర ప్రభుత్వ పాలనపై విమర్శలు కురిపించిన తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ। లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు గ్రహీత ప్రముఖ కంటి వైద్య నిపుణులు డాక్టర్ జిఆర్ రెడ్డితో టీసీసీ ముఖాముఖి। ఆర్యవైశ్య సంఘ అధ్యక్షుడిగా భోగవల్లి రాజాకు 2 ఏళ్లు, ఆ తర్వాత 2 ఏళ్లు తటవర్తి మల్లికార్జునరావుకు అవకాశం। పద్మశాలీలు అన్ని రంగాలలోనూ సామాజికంగా ఎదగాలి, రాష్ట్ర పద్మశాలి సంఘ అధ్యక్షులు జగ్గారపు శ్రీనివాసరావు। రాజమండ్రిలో జరిగే గోదావరి గర్జన బహిరంగ సభలో పాల్గొనేందుకు మంగళవారం బీజేపీ శ్రేణులు తరలి వెళ్లారు। బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఈతకోట తాతాజీ ఆధ్వర్యంలో బస్సులు, కార్లలో పార్టీ నాయకులు, కార్యకర్తలు బయలుదేరి వెళ్లారు। ఈ సందర్భంగా ఈతకోట తాతాజీ మాట్లాడుతూ 8 ఏళ్ల మోడీ పాలనలో ఎన్నో సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేసిన కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు। 2024లో కేంద్రంలో మోడీ ప్రభుత్వంతో పాటు రాష్ట్రంలో జనసేన, బీజేపీలు ప్రభుత్వం ఏర్పాటు చేసే దిశగా ముందుకు సాగుతున్నట్లుగా తెలియజేశారు। భారతదేశ ఆర్థిక పరిపుష్టిని పెంపొందించి స్వయం సమృద్ధి సాధించే విధంగా మోదీ చేసిన కృషి ప్రశంసనీయమని పేర్కొన్నారు। ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు సురేష్ రెడ్డి, నర్సే సోమేశ్వరరావు, కోట రాంబాబు, అయినం బాలకృష్ణ, రామకృష్ణ, దత్తు ప్రసాద్, గరిక ప్రసాద్, భోగేశ్వరరావు, పసుపులేటి రామారావు, మారిశెట్టి వెంకట నరసింహమూర్తి, సాధనాల త్రిమూర్తులు, వన్నెం రెడ్డి నవీన్, సింగం జగన్ తదితరులు పాల్గొన్నారు। గోదావరి గర్జన రాజమండ్రిలో మహాబహిరంగ సభ ఏర్పాటు చేయడం జరిగింది। ముఖ్యంగా మరి ఏదైతే మోడీ గారి పరిపాలన 8 సంవత్సరాలు పూర్తి సందర్భంగా మరి నడ్డా గారు ఆంధ్రప్రదేశ్ రావడం మొట్టమొదటిసారిగా ఈ యొక్క మోడీ గారి పరిపాలన మీద విశ్లేషణ రావడం జరిగింది। ఏదైనా 2024లో భారతీయ జనతా పార్టీ, జనసేన కలిసి ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం ఏర్పడి దిశగా ఎదురుకెళ్తాకి, అలాగే 8 సంవత్సరాల్లో మోడీ గారు చేసిన జనాకర్షణ కార్యక్రమాలు కానీ, అలాగే ప్రజా సంక్షేమ పథకాలు కానీ, ఎన్నాళ్ళ నుంచో భారతదేశంలో ఎంతో క్లిష్టమైన సమస్యలు ఉండి వాటిని పరిష్కరించే దిశగా కానీ మోడీ గారు అది తీసుకెళ్తడం జరిగింది ఈ భారతదేశాన్ని। అదే కాకుండా ప్రపంచంలో ఆర్థికంగా పరిపుష్టి కలిగిన దేశంగా భారతదేశాన్ని నిలబెట్టడం జరిగింది। అదే కాకుండా మరి కరోనా వస్తే ప్రపంచంలో అన్ని దేశాలు వణికిపోతే భారతదేశంలో మోడీ గారు ధైర్యంగా నిలబడి నేనున్నాను అని మరి వ్యాక్సిన్ తీసుకొచ్చే కాకుండా ఉచితంగా భారతదేశంలో ఇవాళ 200 కోట్ల వ్యాక్సిన్లు డిస్ట్రిబ్యూషన్ చేయడం జరిగింది। ఇవాళ ప్రపంచ దేశాలు 2,000 రూపాయల నుంచి 5,000 రూపాయల వ్యాక్సిన్ అమ్ముకుంటుంటే భారతదేశంలో ఉచితంగా కోట్లాది మందికి వ్యాక్సిన్ వేయటమే కాకుండా భారతదేశ చుట్టుపక్కల చిన్న చిన్న దేశాలకు కూడా వ్యాక్సిన్ సప్లై చేసి కరోనాను భారతదేశం పారదోలడానికి మోడీ గారి కృషి అభినందనీయం। భారతీయ జనతా పార్టీ అఖిల భారతీయ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా గారు రాజమండ్రిలో గోదావరి గర్జన పేరు మీద ఈ రాష్ట్ర ప్రభుత్వ వ్యతిరేక నిర్ణయాలకు వ్యతిరేకంగా ప్రజా నిర్ణయాలన్నీ కూడా దారుణమైన ఈ పరిపాలనకి నిరసనగా బీజేపీ పార్టీ పెద్ద ఎత్తున గోదావరి గర్జన కార్యక్రమాన్ని నిర్వహించడం, అలాగే తాడేపల్లిగూడెం నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి పెద్దలు ఈతకోట తాతాజీ గారి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున సుమారు 20 బస్సుల్లో 1000 మంది కార్యకర్తలు పెద్ద ఎత్తున రాజమండ్రి బహిరంగ సభకు బయలుదేరి వెళ్తా ఉన్నాం। మరి ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలందరూ కూడా గతంలో ప్రభుత్వాన్ని చూసాం, ఈ ప్రభుత్వం చూస్తున్నాం, ఎప్పుడు ఈ ప్రభుత్వాలు పోతాయి, రాబోయే రోజుల్లో భారతీయ జనతా పార్టీ అధికారంలో రావాలి,
ఈ రాష్ట్రం అభివృద్ధి జరగాలన్నా, ఈ రాష్ట్రం మరి ఎటువంటి భయాందోళన లేకుండా మరి స్వచ్ఛమైన పరిపాలన కావాలన్నా సరే భారతీయ జనతా పార్టీ అధికారులు రావాలని కోరుకుంటా ఉన్నారు. మరి సోమవీర్రాజు గారి నాయకత్వంలో రాబోయే రోజుల్లో ఈ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ అధికారులకి తప్పకుండా వస్తుంది. దానికి మేము అందరం కూడా ప్రతి కార్యకర్త కూడా కష్టపడి పనిచేస్తామని ఈ సందర్భంగా తెలియపరచుకుంటున్నాను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చేసినటువంటి దుర్మార్గమైన అత్యంత దారుణమైన పరిపాలన వ్యతిరేకంగా భారతీయ జనతా పార్టీ అఖిల భారత అధ్యక్షులు శ్రీ జేపీ నడ్డా గారు ఈరోజు రాజమండ్రిలో గోదావరి గర్జన పేరుతో అత్యంత గొప్ప బహిరంగ సభ ఏర్పాటు చేయడం జరిగింది భారతీయ జనతా పార్టీ. దానికి తాడేపల్లి నియోజకవర్గం నుంచి అత్యంత వైభవపేతంగా తాడేపల్లి నియోజకవర్గం నుంచి సుమారుగా 2500 మంది ఈరోజు రాజమండ్రి బహిరంగ సభకు వేలాదిగా తరలివేస్తున్న భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరికీ, అభిమానులకి అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, గోదావరి గర్జన సందర్భంగా మన తాడేపల్లి నియోజకవర్గ ఇన్ఛార్జి తాతాజీ గారి ఆధ్వర్యంలో మరి సుమారుగా 25-30 బస్సులు వెళ్తున్నాయి. దాన్ని అందరూ కూడా వాలంటరీగా వచ్చి ఈ వైసీపీ పరిపాలనకి వ్యతిరేకంగా, అవినీతి పరిపాలన వ్యతిరేక పరిపాలన, దుష్ట పరిపాలనకు వ్యతిరేకంగా వేలాది మంది తరలి వస్తున్నారు. ఈ రోజున ఎంత భారీ ఎత్తున వాలంటరీగా వచ్చి కార్యకర్తలను నేను చాలా అభినందిస్తున్నాను. ఈ మీటింగ్ని అందరూ జయప్రదం చేయాలని కోరుతున్నాం. పెంటపాడు మండలం దర్శిపర్రు గ్రామంలో సోమవారం రాత్రి తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో బాదుడే బాదుడు కార్యక్రమం నిర్వహించారు. పెంటపాడు మండల పార్టీ అధ్యక్షుడు కిలపర్తి వెంకట్రావు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి నియోజకవర్గ ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఇంటింటికి తిరుగుతూ అగ్గిపెట్టెలు, కొవ్వొత్తులు, కరపత్రాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వలవల బాబ్జీ మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అన్ని రకాల వస్తువుల ధరలు పెరిగిపోయి ప్రజలు ఆర్థికపరమైన ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అప్పులతో సంక్షేమ పథకాలు నిర్వహిస్తూ మళ్లీ వాటి భారం ప్రజలపై మోపుతున్నారని విమర్శించారు. ఈ కార్యక్రమంలో గ్రామ టీడీపీ అధ్యక్షులు పాలూరి వెంకన్న, పోతుల అన్నవరం, రుద్రకాశి, నలిమిలి గోపిరెడ్డి, ఎస్కే బాజీ, వాడపల్లి వెంకట సుబ్బరాజు, బొద్దన ధనరాజు తదితరులు పాల్గొన్నారు. అది రోజు ప్రజలు పడుతున్నట్టు ఇబ్బందుల గురించి ప్రతి గ్రామంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారి బాధితులు ఎక్కువగా ఉన్నారని తెలుస్తుంది. ఎందుకంటే ఆయన నేను పథకాలు ఇస్తున్నాను అంటున్నాడు. ఆయన 5 లక్షల కోట్లు అప్పు చేశాడు ఈ 3 సంవత్సరాల్లో దగ్గర. కానీ ఆయన ఇచ్చిందంత 1,26,000 కోట్లు మాత్రం ప్రజల అకౌంట్లో వేసాడు. మిగతా డబ్బులు ఏం చేశాడు? ఒక ప్రాజెక్టుకి ఇచ్చాడా, లేకపోతే దేనికి ఇచ్చాడని చెప్పి ఏమైనా రోడ్లు వేయించాడా? ఆ డబ్బులు ఎట్టి ఏం చేశాడో కూడా ఆయన ఒక శ్వేతపత్రం ద్వారా తెలియజేయడం లేదు. ఎందుకంటే నేను చేసిన అప్పులు నేను ఈ ఖర్చులు చేశాను, ఇప్పుడు మనకి ఇన్కమ్ ఎలా వచ్చింది, ఇలాగా ఖర్చులు అయిపోయినాయి అని చెప్పి తెలియజేసే పద్ధతి మాత్రం ఆయన చేయడంలా. అంతేకాకుండా చంద్రబాబు నాయుడు గారి టైంలో ఈ ఆంధ్రప్రదేశ్లో 80 రూపాయలు పెట్రోలు, డీజిల్ 70 రూపాయలుగా ఉంది. మరి ఈవేళ 114 రూపాయలు పెట్రోలు, అది కూడా కేంద్ర ప్రభుత్వం 2 దఫాలుగా పన్నులు తగ్గించుకుంటే డీజిల్ 99 రూపాయలుగా ఉంది. అంటే ఎవరి హయాంలో ఎంత పెరిగింది? మరి 2 సార్లు కేంద్ర ప్రభుత్వం ధరలు తగ్గించుకుంటే మీరు ఏమైనా వ్యాట్ ట్యాక్స్ తగ్గించారా? వ్యాట్ ట్యాక్స్ ఏం తగ్గించరా. పైగా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం కంటే 2.5% మరి డీజిల్ పెట్రోల్ మీద వ్యాట్ పెంచడం జరిగింది. అలాగే రోడ్లు తూట్లు పడిపోయి ఉంటే రోడ్డు సెస్ పేరుతో 1 రూపాయి
కలెక్ట్ చేయడం జరుగుతుంది. మరి ఈ డబ్బులన్నీ ఏం చేసావు ఈ 3 సంవత్సరాల్లో? రోడ్డు సెస్ ఎంత వచ్చింది? 2019లో జనరల్ ఎలక్షన్స్లో మనందరి యొక్క ఆశీస్సులతోటి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన చేస్తున్నటువంటి పరిపాలనా విధానాలని 3 సంవత్సరాలు పూర్తయినటువంటి సందర్భంలో ప్రజలకు ఏ విధంగా సంక్షేమం అభివృద్ధి కార్యక్రమాలు అందిస్తూ ఉన్నారు. అంతకు ముందు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జగన్ గారు ఏం మాట్లాడి ప్రజలకు వాగ్దానాలు చేసి ఒక మంచి వాతావరణంలో ఒక మంచి పరిపాలన అందిస్తారనేటువంటి చెప్పినటువంటి పరిస్థితులకి భిన్నంగా ఈరోజు 3 సంవత్సరాల కాలంలో జరుగుతున్నటువంటి ఆయన చేస్తున్నటువంటి ప్రజలకి నష్టం కలిగే విధంగా చేస్తున్నటువంటి పరిపాలన విధానాలని ఈవేళ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం బాధుడే అనేటువంటి కార్యక్రమాన్ని రూపకల్పన చేసి ఈ 3 సంవత్సరాల్లో ఒక అన్యాయంగా అరాచకంగా కక్ష సాధింపు చర్యలతోటే ఈ ప్రభుత్వం ఉంది తప్ప ఏ ఒక్క మంచి కార్యక్రమానికి నోచుకునేటటువంటి పరిస్థితి లేదనేటువంటి కార్యక్రమాలని ప్రజలకు వివరించాలనేటువంటి కార్యక్రమం తెలుగుదేశం పార్టీ తీసుకుని మమ్మల్ని అందరినీ కూడా మేము ముందుకు పంపించడం జరిగింది. బాధుడే అనే పదం ఎక్కడి నుంచి వచ్చింది? ఆనాడు చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉంటుండగా అనేక అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలు జరుగుతుండగా అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేస్తూ రేట్లన్నీ బాగా పెరిగిపోయినాయి, బాధుడే కార్యక్రమం చేశారు, నేను అధికారంలోకి వస్తే ఈ రేట్లన్నీ పూర్తిగా తగ్గించేస్తానని చెప్పని మాయ మాటలు చెప్పి మోసగించి అధికారంలోకి రావడం జరిగింది. అధికారంలో రాకముందు పెన్షన్నే చంద్రబాబు నాయుడు గారు 2000 ఇస్తే నేను 3000 ఇస్తానని చెప్పాడు. అధికారంలోకి వచ్చిన తర్వాత 2250 రూపాయలు ఇస్తే ఏమయ్యా 3000 ఇస్తానన్నారు కదా 2250 ఇస్తున్నారు ఏంటంటే పెంచుకుంటూ పోతా అన్నాడు. కానీ పెంచడం లేదు. ధరలన్నీ తగ్గిస్తానని చెప్పాడు, ధరలు మాత్రం పెంచుకుంటూ పోతున్నాడు. గతంలో రేట్లకి ఇప్పుడు రేట్లకి మీ అందరికీ తెలుసు తేడా. ఆ రోజు ఆయిల్ రేట్లు 80 రూపాయలు ఉంటే ఈరోజు 200 రూపాయలు అయిపోయింది. పెట్రోల్ 80 రూపాయలు ఉంటే ఇవాళ 125 రూపాయలు అయిపోయింది. కరెంటు బిల్లు ప్రమాణ స్వీకారం రోజున స్టేజీ మీద చెప్పి కరెంటు బిల్లు ఎక్కువగా ఉన్నాయి రాష్ట్రంలో, నేను పూర్తిగా తగ్గించేస్తానని చెప్పిన పెద్ద మనిషి ఇప్పటికి 7 సార్లు కరెంటు బిల్లు పెంచడం జరిగింది. నేత్ర వైద్య రంగంలో విశిష్ట సేవలు అందించిన తాడేపల్లిగూడెం ప్రముఖ కంటి వైద్యులు డాక్టర్ జిఆర్ రెడ్డి ఈ నెల 2న ప్రతిష్టాత్మకమైన లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు అందుకున్నారు. తాడేపల్లిగూడెం అనే చిన్న పట్టణంలో రాష్ట్ర స్థాయి పెద్ద ఆసుపత్రి నిర్మించారు. తాడేపల్లిగూడెం ఆ పరిసర గ్రామ ప్రజలతో పాటు రాష్ట్రం నలుమూలల నుండి ఇక్కడకు కంటి రోగులు వచ్చి పరీక్షలు శస్త్రచికిత్సలు చేయించుకుంటున్నారు. గ్లకోమా గురించి వివిధ పరిశోధనలు వివిధ గ్రంథాల నుండి సమాచారాన్ని సేకరించి గ్లకోమా ఆపరేషన్లు చేయటంలో మంచి దిట్టగా ప్రఖ్యాతిగాంచారు. గ్రామీణ ప్రాంత ప్రజలకు గ్లకోమా రెటీనా ఉచిత శస్త్రచికిత్సలను ప్రభుత్వ పథకం ఆరోగ్యశ్రీ ద్వారా వేలాది మందికి కంటి చూపును అందించారు. ఆల్ ఇండియా ఆప్థమాలజికల్ సొసైటీ వారిచే ప్రతిష్ట అవార్డు పొందిన డాక్టర్ జిఆర్ రెడ్డిని టీసీసీ కలిసింది. ఆయనతో అభిప్రాయాలను షేర్ చేసుకుంది. ఆయన కుమారుడు కంటి స్పెషలిస్ట్ డాక్టర్ సందీప్ కూడా ఉన్నారు. Bachchan to do the honors. Thank you so much, ma'am. I now invite the Chairman, Scientific Committee, All India Ophthalmological Society, Dr. Partha Biswas, to announce the scientific awards. We are happy to know our eye surgeon Dr. Reddy was selected for this prestigious award, establishing a tertiary eye care center in a rural area and extending free services including the high-cost surgical procedure to treat retinal diseases to low socio-economic people under CM Jagan Mohan Reddy AP Government Welfare Scheme YSR Arogyasri is most appreciated and I wish him all the very best. ఇటీవల మన తాడేపల్లిగూడెంలో సుమారు 35 సంవత్సరాలుగా నేత్ర వైద్య రంగంలో విశేష సేవలు అందిస్తూ తాడేపల్లిగూడెమే కాకుండా రాష్ట్ర ప్రజల అభిమానాన్ని కూడా ఈ వైద్య రంగంలో సేవలు అందిస్తున్నందుకు ప్రజాభిమానాన్ని చూరగనటువంటి మన తాడేపల్లిగూడెం ముద్దుపెట్టడు మన పట్టణ ప్రముఖ వైద్యుడు అయినటువంటి డాక్టర్ జిఆర్ రెడ్డి గారికి ఈ నెల 2వ తారీఖున ముంబైలో
ఆల్ ఇండియా ఆప్థాలజికల్ సొసైటీ వారు లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డుని వారి చేతికి ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా వారిని ఒకసారి జిఆర్ రెడ్డి గారిని కలుద్దాం. పెంటపాడు మీ నాన్నగారు సుబ్బిరెడ్డి గారు, మా అమ్మగారిదేమో ఆరవల్లి, మా అమ్మగారు జయలక్ష్మి ఆరవల్లి, మామయ్య గారేమో సత్యరెడ్డి గారు పెంటపాడు, మా అత్తయ్య గారికి కూడా పెంటపాడే చంద్రకాంతమ్మ గారు. రాగానే ప్రతి వాళ్ళు కూడా మన కొట్టి సత్యనారాయణ గారు నాన్నగారు, ఆంజనేయులు గారు, నారాయణమూర్తి గారు, పెద్ద కాపు గారు, వీళ్ళందరూ నన్ను అల్లుడనే పిలిచారు. మా మిస్సెస్ని కూతురని. అంతే ఇప్పుడు 35 ఏళ్ళుగా ఒక కుటుంబంలాగే నాకు అంచేత తాడేపల్లిగూడెం ప్రజలంటే నాకు చాలా ఇష్టం. ఎక్కడికో వెళ్ళి మనం హాస్పిటల్ కడతాం ఏంటి, మన ప్రజలకు మనమే స్టేట్ ప్రజలందరూ ఇక్కడ తీసుకొస్తున్నారు అని నా ఉద్దేశంతో కట్టాను. అంతే ప్రేమతోటి కట్టింది అది. తాడేపల్లిగూడెం 35 సంవత్సరాల నుంచి ఈ నేత్ర వైద్యుడిగా ఇక్కడ ప్రాక్టీస్ చేస్తున్నాను. ప్రతి రాష్ట్రానికి కంటి వైద్యుల సొసైటీ ఒకటి ఉంటుంది. మళ్ళీ ఆల్ ఇండియా లెవెల్లో ఆల్ది కంటి వైద్యులు భారతదేశంలో ఉన్న కంటి వైద్యులందరికీ కూడా ఒక సొసైటీ ఉంటుంది. దాన్ని ఆల్ ఇండియా ఆప్థాల్మలాజికల్ సొసైటీ అంటారు. నార్మల్గా ఈ అవార్డు లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు రావడానికి ముఖ్యంగా మీరు మినిమం మీ వయసు 65 సంవత్సరాలు ఉండాలి. 25 సంవత్సరాల సభ్యత్వం ఆల్ ఇండియా ఆప్థాల్మలాజికల్ సొసైటీలో 25 సంవత్సరాల సభ్యత్వం కలిగి ఉండాలి. ఈ ప్రతి స్టేట్ సొసైటీ ఒక పేరుని సిఫార్సు చేయబడాలి. సొసైటీచే ఆల్ ఇండియా స్టేట్ సొసైటీచే మన పేరు సిఫార్సు చేయబడాలి. అప్పుడు ప్రతి స్టేట్ నుంచి వచ్చిన పేర్లని పరిగణనలోకి తీసుకుని ఒకటి కానీ ఇద్దరు కానీ ప్రతి సంవత్సరం ఈ లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు ఇస్తారు. ఈ 35 సంవత్సరాలు 25 సంవత్సరాలు మినిమం వాళ్ళు క్రైటీరియా తీసుకున్నారు. నార్మల్గా వాళ్ళు చూసేది ఏంటంటే ఈ కంటి వైద్యంలో మనం ఏమి సొసైటీకి కానీ ప్రజలకు కానీ అసలు ఏమి ఉపయోగపరంగా చేశారన్నది అంశంలో తీసుకుంటారు. ఒకటేంటంటే సైంటిఫిక్గా ఏం డెవలప్మెంటు, అనదర్ థింగ్ ఏంటంటే ప్రాక్టీస్ పరంగా ప్రజలకు ఏం చేసాం అన్నది. ఈ రెండాటిని పరిగణన తీసుకుని నా దాంట్లో ఈ గ్లకోమా నీటి కాసులు అనే వ్యాధి దాని గురించి నేను ఆల్మోస్ట్ 35 ఇయర్స్ నుంచి ఈ వైద్యం మీద ఈ గ్లకోమా మీద అవగాహనకి నేను చాలా సెమినార్స్ కండక్ట్ చేసాం, సర్జికల్ సెమినార్స్ కండక్ట్ చేసాం, ఈ ఆపరేషన్స్ ఎలా చేయాలన్నది చెప్పాం, ఈ డిసీజ్ని ఎలా కనిపెట్టాలనేది బుక్ రాస్తాం. సో 25 ఏళ్ళ నుంచి ఈ గ్లకోమా గురించి చాలా అధ్యయనం చేసి ఆల్ ఇండియా లెవెల్లోనే కాకుండా ఇతర దేశాలకు కూడా నా ఎడ్యుకేషను చాలా ఉపయోగపడటం అదొక ఆస్పెక్ట్. రెండో ఆస్పెక్ట్ ఏంటంటే యూజువల్గా పెద్ద ఈ రెటీనా డిసీజెస్, ఈ చాలా డిఫికల్ట్ సర్జరీస్, కాస్ట్లీ సర్జరీస్ యూజువల్గా మీ ఇక్కడ ఒక టెరిషరీ ఐ హాస్పిటల్, ఒక పెద్ద రెఫరల్ ఐ హాస్పిటల్ ఒక రూరల్ ఏరియాలో కడతాం అన్నది చాలా గొప్పతనంగా వాళ్ళందరూ భావించారు. ఎస్పెషలీ రెటీనా, ఇప్పుడు నా సందీప్ నా అబ్బాయి సందీప్ ఈ రెటినల్ డిసీజెస్లో స్పెషాలిటీ చేసి ఆల్మోస్ట్ మన స్టేట్లోనే అత్యుత్తమ రెటినల్ సర్జన్గా పేరు సంపాదించుకుని ఇక్కడ ఉండి రూరల్ ఏరియాలో ఒక టెరిషరీ ఐ హాస్పిటల్ కట్టి ఖరీదైన వైద్యం ప్రజలకు అందించడంలో అదృష్టం ఏంటంటే రాజశేఖర రెడ్డి గారు పెట్టిన ఆరోగ్యశ్రీ ద్వారా ఇవన్నీ ఉచితంగా ఇవ్వడానికి మాకు ఆస్కారం దొరికింది. ఇవన్నీ పరిగణ తీసుకుని ఈ అవార్డు ఎంపికకి ఉపయోగపడింది. ఈ గ్లకోమా అన్నిటికన్నా దీని ప్రత్యేకత ఏంటంటే ఈ గ్లకోమా ఉందని ప్రజలకు తెలియదు. అండ్ చూపు పోయే వరకు సిమ్టమ్స్ ఉండవు. ఇక్కడ మామూలుగా వాళ్ళు కళ్ళజోడు మార్చుకుంటానికి వచ్చినప్పుడు మేమే అది డయాగ్నోస్ చేసి చెప్తాం. సో అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఏంటంటే ప్రతి పేషెంట్ 50 సంవత్సరాలు 40 సంవత్సరాలు దాటిన వాళ్ళు ఒకసారి వచ్చి కళ్ళ వైద్యులు ఎవరు ఎక్కడున్నా సరే ఒక కంటి వైద్యం దగ్గరికి వెళ్ళి
నాకు గ్లకోమా ఉందా లేదా ఒకసారి చూసి చెప్పండి అని చెప్తూ, ఎస్పెషల్లీ ఏంటంటే మైనస్ పవర్ ఉన్నవాళ్ళు, షుగర్ వ్యాధి ఉన్నవాళ్ళు, ఫ్యామిలీ హిస్టరీ గ్లకోమాలో ఫ్యామిలీ హిస్టరీ ఉన్నవాళ్ళు, 50 ఏళ్ళు దాటిన వాళ్ళు ఒకసారి కంటి వైద్యం దగ్గరికి వెళ్ళి నాకు గ్లకోమా ఉందా లేదా అని టెస్ట్ చేయించుకోవడానికి వచ్చాను డాక్టర్ గారు అని అది రావాలి. రెటీనా ఆపరేషన్స్ అదృష్టం కొలిది నా కొడుకు దాంట్లో స్పెషాలిటీ చేస్తాం వల్ల ఇక్కడ మనం ఈ రెటీనా సర్జికల్ ప్రొసీజర్స్ మనం అందించగా రావడానికి వీలైంది. ఇప్పుడు దాని గురించి బాబాయ్ మాట్లాడతాడు. రెటీనా అంటే కంటిలో నరం, అది చాలా పలచగా ఉండి అది చాలా రెటినల్ సర్జరీస్, రెటినల్ డిసీజెస్ ఇవన్నీ చాలా కష్టమైన ప్రొసీజర్స్. అంటే తాడేపల్లి లాంటి చిన్న ప్లేస్లో అంత ఎక్స్పెన్సివ్, అంత ఖరీదైన వైద్యం చేయడం అనేది చాలా అరుదైన విషయం. అది మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఈ రెటినా ప్రాబ్లమ్స్ ఎక్కువగా వచ్చేది మైనస్ పవర్ గ్లాస్ ఉన్న వాళ్ళకి కానీ లేదా షుగర్ వ్యాధిగ్రస్తులకి ఎక్కువగా ప్రాబ్లమ్స్ వస్తాయి. రెటినాలో బాగా ప్రాబ్లమ్స్ వచ్చిన తర్వాత వైద్యం చేయడం చూపును కాపాడుతాం కానీ ఎక్కువ చూపు నిలబెట్టలేకపోవచ్చు. అంటే వాళ్ళ పనులు వాళ్ళు చేసుకునే చూపుని మేము ఇవ్వగలుగుతాం. అది చేయడానికి చాలా కష్టపడి చేయాల్సి వచ్చే ప్రొసీజర్స్ ఇవి. మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే షుగర్ వ్యాధి ఉన్నవాళ్ళు ఖచ్చితంగా వాళ్ళకి విజన్ ఎఫెక్ట్ అవ్వకముందే కంటి డాక్టర్ దగ్గర ఖచ్చితంగా సంవత్సరానికి ఒకసారి పరీక్ష చేయించుకోవడం చాలా ఇంపార్టెంట్. వ్యాధి ముదరక ముందే వైద్యం చేయగలిగితే వాళ్ళకి 100% చూపుని నిలబెడతాం. చూపు తగ్గిన తర్వాత వైద్యం చేస్తే ఆ ఉన్న చూపుని కాపాడగలమే తప్ప పోయిన చూపు తీసుకురావడం అనేది చాలా కష్టం. అన్నిట్లోనే ఈ మధ్యన మేము ఈ షుగర్ వ్యాధికి సంబంధించిన మార్పులు కనిపెడటానికి 80 లక్షలు పెట్టి ఒక ఫండస్ కెమెరా ఒకటి కొన్నాం. దాని అడ్వాంటేజ్ ఏంటంటే కంట్లో డ్రాప్స్ వేయకుండా ఒక్క నిమిషం కూర్చోబెట్టి ఫోటో తీసేసి వెంటనే చూస్తే అసలు షుగర్ వల్ల మార్పు వచ్చినాయా లేదా అన్నది వెంటనే మనం కనిపెట్టేవచ్చు. ఈ ఫండస్ కెమెరా మన రాష్ట్రంలో ఇది హైదరాబాద్లో ఉంది, ఎల్వి ప్రసాద్ ఇన్స్టిట్యూట్లో ఉంది, ఆ తర్వాత మనకే ఉంది. ఈ ఫండస్ కెమెరా అనేది క్లారిస్ ఫండస్ కెమెరా. ఇది కార్ల్ జైస్ జర్మనీ వాళ్ళు తయారు చేసిన కెమెరా. దీని మోస్ట్ ఇంపార్టెంట్ అడ్వాంటేజ్ ఏంటంటే ప్రజలకి కళ్ళ డాక్టర్ దగ్గరికి వెళ్తే కంట్లో డ్రాప్స్ వేస్తారు, దానివలన ఒక రోజంతా మసుకుంటుంది. మాకు ఏంటంటే ఆ డ్రాప్స్ వేస్తే కానీ కంటి నరము మనకి కరెక్ట్గా కనపడదు. అది కనపడకుండా మన వ్యాధిని నిర్ధారించలేము. ఇప్పుడు కొన్ని ప్రకటనలు. కర్రి రామచంద్రరావు కన్వెన్షన్ సెంటర్ నిట్ కాలేజ్ దగ్గరలో జాతీయ రహదారి యూ-టర్న్ కుడివైపున మన తాడిమల్లిగూడెం పట్టణంలో వివాహాది శుభకార్యములకు, మ్యారేజ్, రిసెప్షన్, పుట్టినరోజు వేడుకలకు, మీటింగ్స్ మొదలైన కార్యక్రమములు జరుపుకొనుటకు మరో కొత్త వేదిక ఆగస్టు నెల 21వ తేదీన ప్రారంభించబడినది. అదే కర్రి రామచంద్రరావు కన్వెన్షన్ సెంటర్ నిట్ కాలేజ్ దగ్గరలో జాతీయ రహదారి యూ-టర్న్ కుడివైపున ఉన్నది. సెంట్రల్ ఏసీ కళ్యాణ మండపం, విశాలమైన భోజనశాల మరియు 7 వసతి గదులు, వంటశాల, వైఫై మొదలగు సదుపాయాలతో పాటు విశాలమైన పార్కింగ్ ప్రాంగణం కలదు. వివరములకు మేనేజర్ ను సంప్రదించగలరు. సెల్ నంబర్ 9440954355 9849305384. విద్యారంగంలో పోటీ పరీక్ష ఏదైనా లక్ష్య సాధకుల ఎంపిక, కలల సాకార వేదిక నారాయణ. ఐఐటి ఎన్ఐటి ర్యాంకు సాధించడమే ధ్యేయంగా ఐఐటి N120 సిఓ స్పార్క్ ప్రోగ్రాంలు, డాక్టర్ కావడమే లక్ష్యంగా గల విద్యార్థుల కోసం నీట్ N40 స్పార్క్ ఐసీ వంటి బెస్ట్ ప్రోగ్రామ్స్ తో అత్యుత్తమ శిక్షణ, టాప్ మోస్ట్ ఫ్యాకల్టీతో ట్రెమెండస్ స్టడీ మెటీరియల్ తో రికార్డుల రారాజు నారాయణ టాప్ ర్యాంకులే లక్ష్యంగా అడుగులు వేస్తోంది. అడ్మిషన్లకై సంప్రదించండి. నారాయణ జూనియర్ కాలేజ్, మిర్యాలవారి వీధి, టౌన్ పోలీస్ స్టేషన్ ఎదురు రోడ్, తాడేపల్లిగూడెం. ఫోన్ నంబర్స్ 9912349776 76589 8669.
లలిత హాస్పిటల్ ఎముకలు, కీళ్లు, వెన్నుపూస శస్త్రచికిత్స వైద్య నిపుణులు డాక్టర్ కంచర్ల సాయి పృథ్వీ ఎంబీబీఎస్ ఎంఎస్ ఆర్థో. మా హాస్పిటల్ ప్రత్యేకతలు: ట్రామా ఫ్రాక్చర్ కు శస్త్రచికిత్స చేయబడును. జాయింట్ రీప్లేస్మెంట్ సౌకర్యం, కీళ్ల మార్పిడి, వెన్నుముక డిస్క్ ప్రాబ్లం శస్త్రచికిత్స, స్పోర్ట్ ఇంజురీస్ కి చికిత్స, లెగ్మెంట్ అండ్ టెండాన్ ఇంజురీస్, డయాబెటిక్ ఫుట్ కేర్, షుగర్ పుండ్లు చికిత్స, కీళ్ల వాతములకు చికిత్స, ఫిజియోథెరపీ, హెచ్ఎఫ్, డిజిటల్ ఎక్స్రే, సిఆర్ఎం సౌకర్యం ద్వారా శస్త్రచికిత్స, ఇంకా ఐసీయూ, స్పెషల్ రూమ్లు, జనరల్ రూములు కలవు. యాక్సిడెంట్ కేసులు 24 గంటలు చూడబడును. ఫోన్ బుకింగ్ సౌకర్యం కలదు. మా అడ్రస్ లలిత హాస్పిటల్, నందిబొమ్మ ఎదురుగా, బేబీ సెంటర్ రోడ్, తాడిపల్లిగూడెం. ఫోన్ నంబర్ 08818 222536, సెల్ 9121754595. గత 25 సంవత్సరముల నుండి కేబుల్ రంగంలో అత్యంత మన్నికైన సేవలు అందిస్తూ మీకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటున్న మీ టీసీసీ ఇప్పుడు ఇంటర్నెట్ రంగంలో కూడా అలాగే సేవలందిస్తూ మీ ఆదరాభిమానాన్ని పొందాలని ఆశిస్తున్నాము. మమ్మల్ని ఇంతకు ముందు వలె ఆదరిస్తారని ఆశిస్తూ ఇంటర్నెట్ కోసం వెంటనే కేబుల్ ఆపరేటర్ ని సంప్రదించండి లేదా 9885867666 కి కాల్ చేసి సంప్రదించండి. తాడేపల్లిగూడెం ఆర్యవైశ్య సంఘ అధ్యక్షులుగా మొదటి 2 సంవత్సరాలు భోగవల్లి రాజా అని పిలువబడే భోగవల్లి రాజేశ్వరరావు, తదుపరి 2 సంవత్సరాలు తటవర్తి మల్లికార్జునరావులు లాటరీ పద్ధతిలో ఎన్నికయ్యారు. ఆర్యవైశ్య సంఘ అధ్యక్ష పదవికి 5 పెనుగొండ శ్రీనివాస్, భోగవల్లి రాజా, తటవర్తి మల్లికార్జునరావు, మండవల్లి చెన్న నాగేంద్రరావు, చలంచర్ల మురళీలు నామినేషన్లు వేశారు. సంఘ గౌరవాధ్యక్షులు మారం వెంకటేశ్వరరావు సంఘ పెద్దలు ఆ 5గురిని ఏకగ్రీవం అయ్యేటట్లుగా ఓ నిర్ణయం తీసుకోమని సోమవారం రాత్రి కోరారు. దాంతో ఆ 5గురు అమ్మవారి సమక్షంలో లాటరీ పద్ధతిలో మొదటి పర్యాయం, 2వ పర్యాయం అధ్యక్షులను ఎన్నుకోవటానికి ఏకాభిప్రాయానికి వచ్చారు. ఆ మేరకు లాటరీ తీయగా మొదటి పర్యాయం 2 సంవత్సరములు అధ్యక్షులుగా భోగవల్లి రాజా, 2వ పర్యాయం 2 సంవత్సరములు అధ్యక్షులుగా తటవర్తి మల్లికార్జునరావు పేర్లు వచ్చాయి. ఎన్నికల అధికారులుగా నారాయణ వెంకటరమణ, ముత్తా రామారావు, అనుటెక్స్ ప్రసాద్లు వ్యవహరించారు. నామినేషన్లు వేసిన 5గురు ఏకాభిప్రాయంతో ముందుకొచ్చినందుకు ఆ 5గురిని సంఘ పెద్దలు సత్కరించారు. తొలి విడత అధ్యక్షుడిగా ఎన్నికైన భోగవల్లి రాజా తన బంధువుల సహకారంతో 1 ఎకరం పొలం ఆర్యవైశ్య సంఘానికి రిజిస్ట్రేషన్ చేయిస్తానని హామీ ఇచ్చారు. ఎన్నికల కమిటీ భోగవల్లి రాజాను అధ్యక్షుడిగా ప్రకటించింది. మారం వెంకటేశ్వరరావు, పేరూరి కాసయ్య, ఓబిలిశెట్టి నటరాజ్ తదితర ఆర్యవైశ్య ప్రముఖులు పాల్గొన్నారు. రాజీకు కృషి చేసిన మారం వెంకటేశ్వరరావును కూడా సంఘ నాయకులు అభినందించి సత్కరించారు. సంఘం సభ్యులు అందరూ నామినేషన్ వేయడం జరిగింది. ఈరోజు 5గురు ప్రెసిడెంట్లుగా వేయడం జరిగింది. 5గురు కూడా కూర్చోబెట్టి ఒక నిర్ణయంగా మేమందరం మాట్లాడుతూ వీళ్ళందరూ కూడా 5గురులు కూడా లాటరీ పద్ధతిలో ఒప్పుకున్నారు. అమ్మవారి సమక్షంలో మేమందరం కలిసి లాటరీ నిర్వహించగా ఫస్ట్ టర్మ్ 2 years మన బాగువేలు రాజా గారు, 2వ టర్మ్ మన సింహపూరి మల్లి గారు, ఇద్దరికి లాటరీ తగ్గడం జరిగింది. అందరూ కూడా ఈ 5గురులో 3 కతిమా 3 కూడా మాకు సహకరించి ఏ ఇబ్బందులు లేకుండా కాపాడి మనందరినీ ఇవాళ విముక్తి చేయడంలో చాలా ధన్యంగా ఉంది. ఆనందంగా ఈ రోజున పండగ వాతావరణం లాగా ఉంది. అలాగే వీళ్ళు చాలా ఏమైతే అభివృద్ధి కమిటీ చేయగలరో వీళ్ళు మేనిఫెస్టోలు ఇద్దరు ఇచ్చారో దానికి అనుగుణంగా చేస్తానికి ఒప్పుకున్నారు. ఆల్రెడీ అయినా మనం ఈ ప్రెసిడెంట్గా ఎన్నికైన 10 నిమిషాల్లో 1 ఎకరం పొలం బాగువేలు రాజా గారు వాళ్ళ మిత్రులతో అనౌన్స్ చేయడం జరిగింది. ఆర్యవైశ్య సేవా సంఘానికి అధ్యక్షుడి పదవికి 5గురు మేము నామినేషన్లు దాఖలు చేశాము. 5గురు కూడా ఈ రోజున సమిష్టిగా కూర్చుని ఆలోచించి అందరం వచ్చేందుకున అభివృద్ధి గురించి వచ్చాం కాబట్టి ఏ విధమైన ఆటంకాలు ఇంకోళ్ళకి అవకాశాలు ఇవ్వకుండా ఒక లాటరీ ద్వారా మనం దీన్ని చేయాలనే ఉద్దేశంలో మేము అందరం అంగీకరించి అమ్మవారి సమక్షంలో లాటరీ తీసాం. అమ్మవారి దీవెనతో మొదటి టర్మ్ చేస్తానికి నాకు అవకాశం ఇచ్చింది. అలాగే 2వ టర్మ్కి మళ్ళీకి అవకాశం. ఇద్దరం కలిసికట్టుగా ఈ 2 టర్ములు కూడా ఈ దేవాలయాన్ని, కన్యకా పరమేశ్వరి సంఘాన్ని అన్నింటినీ అభివృద్ధి చేసి మేము ఏదైతే చేయాలనుకున్నా చేసి సభ్యుల సహకారం, ముఖ్యంగా ఆలయ గౌరవాధ్యక్షుడు
మన మార వెంకటేశ్వరరావు గారు సార్ మరియు దీనికి ఎక్కువ అనుభవం ఉన్న బుల్సిట్ నటరాజు గారు, తర్వాత నా స్నేహితుడు సరస్సు ప్రసాద్, పేరూరు కాశీ గారు, ఇలాగ ప్రముఖుల యొక్క సహాయ సహకారములు, వారి యొక్క దైవాలు సూచనలు తీసుకుని ఇంకా నా శక్తి మేర నేను అభివృద్ధి చేస్తానని 2022 సంవత్సరం 2025 సంవత్సరానికి సంబంధించిన వాసవి ఆర్యవైశ్య సంఘ తాడేపల్లిగూడ ఎలక్షన్ నిమిత్తం 4 రోజుల క్రితం ఎలక్షన్ నోటిఫికేషన్ జరిగింది. ఎలక్ట్రానిక్ కమిటీ వాళ్ళందరూ నోటిఫికేషన్ చేశారు. దానికి సంబంధించిన మన గౌరవనీయులు మార వెంకటేశ్వరరావు అధ్యక్షతన, మిగతా మన ఎలక్షన్ కమిటీ అధ్యక్షతన ఇవాళ 5 ప్రెసిడెంట్ పదవి కూర్చొని ఒక మాట అనుకొని ఒక విధంగా వెళ్దాము, అమ్మవారి సమక్షంలో ఒక పద్ధతిలో వెళ్దాము అన్న రీతిలో ఆలోచించుకొని మేమందరమే అమ్మవారి సమక్షంలో ఒక మాట వచ్చి ఫస్ట్ టర్ము మన భోగవల్ రాజా గారికి ఇవ్వడం జరిగింది. 2వ టర్ము నేను నాకు అవకాశం రావడం జరిగింది. ఇదంతా కూడా అమ్మవారి దయతో జరిగింది నేను నమ్ముకుంటున్నాము. అలాగే నేను దీనికి సంబంధించిన కొన్ని మేనిఫెస్టో కూడా ఇవ్వడం జరిగింది కమిటీ వారికి. దాని ప్రకారం నేను తూచా తప్పకుండా ఈ 2 సంవత్సరాల తర్వాత వచ్చే 2 సంవత్సరాలకి మా సభ్యులందరి సహకారంతో, పట్టణ ప్రజలందరి సహకారంతో అమ్మవారి ఆశీస్సులు పట్టణం అందరికీ ప్రజలందరికీ అందేలాగా దాన్ని ఎలా చేయాలో ఆలోచించి జాగ్రత్తగా అన్నీ చేస్తామని ఈ సభముఖంగా నేను మనవి చేసుకుంటున్నాను. శ్రీ ఆర్యవైశ్య సంఘం తాడేపల్లిగూడెం 2022-25 సంవత్సరాల నిమిత్తం ఎన్నికలు కొత్త కార్యవర్గం జరిగే నిమిత్తం 4 రోజుల క్రితం నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా ముఖ్యంగా అధ్యక్షులుగా పోటీ చేయడానికి 5 వ్యక్తులు నామినేషన్ వేయడం జరిగింది. అయితే ఈరోజు విత్ ట్రయల్స్ రోజునే మన 5 సభ్యులతో కూర్చుని ఒక అంగీకరణకు వస్తే వాళ్ళందరూ చాలా సుఖృపాద వాతావరణంలో ఒక మంచి హృదయాలతో ఒక అంగీకరణకు వచ్చి అమ్మవారి సాక్షిగా అమ్మవారి పాదాల ముందు చీట్లు పెట్టి అమ్మవారు ఎవరి పేరు చెప్తే వాళ్ళ పేర్లు చెప్తామని రావడం నిజంగా మా అందరికీ చాలా ఆనందించదగిన విషయం. అమ్మవారి ఆజ్ఞ ప్రకారమే జరిగింది ఇదంతా అనుకుంటున్నాము. అమ్మవారి ఆజ్ఞ ప్రకారం ఫస్ట్ టర్మ్గా బాగోలు రాజా గారిని, సెకండ్ టర్మ్గా సింహపురి మల్లి గారిని కూడా మేము అందరి సమక్షంలో ఎన్నుకోవడం జరిగింది. అలాగే రేపు ఎల్లుండి కూడా ఈ అధ్యక్షులిద్దరు అంగీకారంతో మిగిలిన కార్యవర్గాన్ని కూడా ఉపాధ్యక్షులు, కార్యదర్శుల్ని, ప్రధాన కార్యదర్శులను కూడా వాళ్ళిద్దరితో డిస్కస్ చేసి ఎవరైతే వాళ్ళకు అనుకూలంగా ఉండి వాళ్ళ ఆశయాలకు అనుగుణంగా ఎవరైతే చేయాలనుకుంటున్నారో వాళ్ళని మేము మిగతా కార్యవర్గానికి ఫిల్ చేసి 2 రోజుల్లో పూర్తి కార్యవర్గాన్ని మేము నోటీస్ బోర్డులో డిస్ప్లే పెడతామని మీకు తెలియజేస్తూ స్థానిక క్లాత్ మర్చెంట్స్ అసోసియేషన్ హాలులో మంగళవారం సాయంత్రం ప్రాంతీయ పద్మశాలి సంఘ సమావేశం జరిగింది. అధ్యక్షుడు సీరపు అప్పారావు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి రాష్ట్ర అధ్యక్షుడు జగ్గారపు శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా బత్తుల ప్రసాద్కు జిల్లా అధ్యక్షుడిగా నియామక పత్రం అందజేశారు. పద్మశాలీలు ఐక్యంగా ఉంటూ అభివృద్ధి సాధించాలని పిలుపునిచ్చారు. సమావేశంలో బండారు బెనర్జీ బాబు, పి రామకృష్ణ, సిహెచ్ అంజిబాబు, ఏ వెంకట్రావు, కె సురేష్ బాబు, కె సూరిబాబు తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ 13 జిల్లాల 26 జిల్లాలు చేయడం జరిగింది. మరి పాత 13 జిల్లాల అధ్యక్షులనే కాకుండా ఇప్పుడు 26 జిల్లాలు కూడా అధ్యక్షులను నియమించుకుంటూ ఈ యొక్క కార్యక్రమం రాష్ట్ర పర్యటన చేసుకుంటూ కొత్త జిల్లాలు అయిన చోటల్లా కూడా అధ్యక్షులు నియమించుకుంటూ ఈరోజు 21 జిల్లాల వరకు కమిటీలు పూర్తి చేయడం జరిగింది. మరి రేపు ఎల్లుండు ఈ 10వ తారీఖు లోపల ఆ మిగతా 5 జిల్లాలు కూడా కమిటీలని అనౌన్స్మెంట్ చేస్తాము. మరి అది అయిన తర్వాత ఒక రాష్ట్ర కార్యవర్గ సమావేశము వచ్చే నెలలో తిరుపతిలో తీసుకోవాలని మా యొక్క కమిటీ నిర్ణయించింది. మరి అదే తిరుపతిలో జరుగు రాష్ట్ర కార్యవర్గ సమావేశానికి మరి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, రాష్ట్ర నాయకులు, మరి వివిధ బాధ్యతలో ఉన్న వాళ్ళతో పాటు ఈ యొక్క దేశంలో ఉన్న ఇప్పటివరకు మాకు అందిన సమాచారం ప్రకారం 21 రాష్ట్రాల పద్మశాలి సంఘాల అధ్యక్షులను కూడా ఇన్వైట్ చేస్తున్నాము. జాతీయ స్థాయిలో కూడా ఇవాళ జాతీయ పద్మశాలి సంఘం పటిష్టం చేసే విధంగా ఈ యొక్క కార్యక్రమం జరుగుతుంది. మన రాష్ట్రంలోనే మన తాడేపల్లిగూడెం సంఘానికి ప్రత్యేకమైన స్థానం ఉంది. ఈ రోజున మనం మన కుల బంధువుల్ని రేపు ఇలా అనగానే ఇవాళ మన వాళ్ళంతా ఇంతమంది రావడం అనేది నాకు చాలా ఆనందమైన విషయం. అలాగే ఈ రోజున వచ్చిన ప్రతి ఒక్కరికి నేను పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను.
అలాగే మన తాడేపల్లిగూడెం పద్మశాలి సేవా సంఘానికి సెక్రటరీ బత్తుల ప్రసాద్ గారు, మన సంఘం మీటింగ్ అనగానే ప్రతి ఒడిని సమావేశపరిచి ఎక్కువ మంది వచ్చేలాగా ఆయన చేయడం, ఆయన చేసే చాలా ఇది. ఆయన నిన్న అప్పటికప్పుడు నేను చెప్పిన వెంటనే కూడా మీ అందరికీ ఫోన్ చేయడం, మీరందరూ రావడం అనేది చాలా సంతోషంగా ఉంది. అలాగే పద్మశాలి సేవా సంఘానికి మన 2 జిల్లాలు ఈ రోజున మనది భీమవరం హెడ్ క్వార్టర్గా పెట్టి మన పశ్చిమ గోదావరి జిల్లాను నిడదీసి మన జిల్లా వేరు చేయడం జరిగింది. మన పశ్చిమ గోదావరి జిల్లాకి బత్తుల ప్రసాద్ గారిని జిల్లా అధ్యక్షుల వారు నియమించినట్టు నాకు ఫోన్ చేసి చెప్పారు. వారి నియామక పత్రం అందజేస్తారు. రాష్ట్ర పర్యటనలో భాగంగా మరి అధ్యక్షులు జగన్ శ్రీనివాస్ గారు రావడం, వారి టీంతో సహా ఇక్కడికి రావడం నిజంగా చాలా మంచి విషయం, చాలా సంతోషకరమైనటువంటి విషయం. మరి ఈ సందర్భంగా మనం గతంలో అనేక కార్యక్రమాలు చేసాం, ఆర్థికంగా కానీ ఇతరగా సేవా కార్యక్రమాలు చాలా చేసి ఉన్నాం. మరి దాంట్లో భాగంగా మరి ఈరోజు మరి రాష్ట్రంలోనూ కార్యవర్గంలోనూ నలుగురిని మన తాడేపల్లిగూడెం పద్మశాలి సేవా సంఘం నుంచి వారు తీసుకున్నందుకు వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నామండి. తాడేపల్లిగూడెం లయన్స్ క్లబ్ సర్వీస్ యాక్టివిటీస్ చైర్మన్ లయన్ మదన్ మోహన్ అగర్వాల్ తన కుమార్తె అమిత్ర అగర్వాల్ జన్మదినాన్ని పురస్కరించుకొని లయన్స్ క్లబ్ తరపున సోమవారం సేవా కార్యక్రమాలను చేశారు. లయన్స్ క్లబ్ అధ్యక్షులు సుంకర శ్రీనివాస్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఓ పేద మహిళకు కుట్టు మిషన్ను అందించారు. రిక్షా కార్మికులకు దుప్పట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఇంకా లయన్స్ ప్రతినిధులు, కోశాధికారి సన్నిధి సూర్యనారాయణమూర్తి, ఉపాధ్యక్షులు గరికపాటి బాపయ్య శర్మ, జోన్ చైర్మన్ ఎల్ఎస్వి నాగేశ్వరరావు, లయన్స్ క్లబ్ సభ్యులు పాల్గొన్నారు. మదన్మోహన్ అగర్వాల్ గారు వాళ్ళ కుమార్తె జన్మదిన సందర్భంగా ఈరోజు చేస్తున్న సేవా కార్యక్రమానికి తాడేపల్లిగూడెం లయన్స్ క్లబ్ తరఫున ముందుగా ఆయనకి ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా మన శ్రీనివాస్ గారు చెప్పినట్టుగా ఏదైనా ఒక ఇంట్లో దొరుకుతున్న ఒక శుభకార్యానికి సందర్భంగా మనం చేసే అనేక ఖర్చుల్లో భాగంగా ముఖ్యంగా సమాజంలో ఎవరికైతే మనం సహాయం చేస్తే వాళ్ళ ఉన్నతికి ఉపయోగిస్తుందాం, అంటే నిజమైన ఫలితం వాళ్ళకి చేరేదాకా ఒక మంచి సేవా కార్యక్రమం చేయడం అనేది లయన్స్ క్లబ్కు ఉన్న ఒక మంచి లక్షణం. ఆ రకంగా మదన్మోహన్ అగర్వాల్ ఈరోజు వాళ్ళ అమ్మాయి పుట్టినరోజు సందర్భంగా చేస్తున్న మంచి కార్యక్రమానికి అభినందనీయం. సమాజంలో అందరూ కూడా ఒక స్థితికి ఒక స్థానానికి చేరిన తర్వాత తప్పనిసరిగా సమాజాన్ని పట్టించుకోవాలి అనేది మనకి పెద్దలు చెప్తున్న ఒక మంచి లక్షణం. ఎందుకు సమాజాన్ని మనం పట్టించుకోవాలంటే మనం భూమి మీద పుట్టేటప్పటికే మనకి అనేకమైన అవసరాలు తీర్చే వ్యవస్థలు ఉన్నాయి. అవసరమైతే హాస్పిటల్స్ ఉన్నాయి, మనం పుట్టేప్పటికే మనం చదువుకునేందుకు గుడి బడి అన్నీ ఉన్నాయి. అలాంటి వ్యవస్థను ఆల్రెడీ మన పూర్వీకులు మన కోసం ఏర్పాటు చేశారు కాబట్టి వాటిని ముందుకు తీసుకెళ్తూ సమాజం మనకి ఎంతో ఇచ్చింది కాబట్టి దానికి మనం కూడా ఎంతో కొంత తిరిగి ఇవ్వాలి అనే ఒక లక్ష్యంతో పనిచేసే వ్యవస్థలో వ్యక్తులు కాబట్టి తాడేపల్లిగూడెం లయన్స్ క్లబ్ సేవా కార్యక్రమంలో భాగంగా మా సీనియర్ సభ్యులు మదన్మోహన్ అగర్వాల్ గారు వారి కుమార్తె అమృత అగర్వాల్ జన్మదినం సందర్భంగా ఈరోజు సేవా కార్యక్రమం చేయమని మా క్లబ్ ప్రెసిడెంట్ అయినటువంటి సుంకర శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో నిర్వహించేలాగా ఈ ఏర్పాట్లు చేయడం జరిగింది. అలాగే ఒక మహిళకు శైలజ అనే అమ్మాయికి కుట్టు మిషన్ ఇవ్వడం, అలాగే మొదటి నుంచి కూడా తాడేపల్లిగూడెం రిక్షా కార్మికులకి ప్రతి సంవత్సరం కూడా మనం ఈ దుప్పట్లు పంపిణీ చేయడం అనేది లయన్స్ క్లబ్ ఆనవాయితీ. దానిలో భాగంగా మరి వాళ్ళందరినీ కూడా కాకేసి దుప్పట్లు పంపిణీ చేయడం జరుగుతుంది. మరి ఈ సందర్భంగా అమృత అగర్వాల్ గారికి మరి మా లయన్స్ క్లబ్ తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అలాగే ఈ సేవా కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి మన మదన్మోహన్ అగర్వాల్ గారికి కూడా లయన్స్ క్లబ్ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. తాడేపల్లిగూడెం లయన్స్ క్లబ్ సేవా కార్యక్రమంలో భాగంగా ఈరోజు మా తాడేపల్లిగూడెం లయన్స్ క్లబ్ సర్వీస్ యాక్టివిటీస్ చైర్మన్ లయన్ మదన్మోహన్ అగర్వాల్ గారి కుమార్తె శ్రీమతి అమృత అగర్వాల్ గారి జన్మదినోత్సవం సందర్భంగా ఈరోజు ఒక అవసరం ఉన్న ఒక మహిళకి కుట్టు మిషన్లు, అలాగే తాడేపల్లిగూడెం పట్టణంలో ఉన్న రిక్షా కార్మికులకి దుప్పట్లు పంపిణీ చేస్తున్నాం. ఈ కార్యక్రమంలో మా జోన్ చైర్మన్ గారు
డాక్టర్ ఎల్ఎస్వి నాగేశ్వరరావు గారు, మా కోశాధికారి లైన్ సన్ని సూర్యమూర్తి గారు, మా ఉపాధ్యక్షుడు తాడేపల్లి లైన్స్ క్లబ్ ఉపాధ్యక్షుడు లైన్ జీ పాపేశ్వరమ్మ గారు తదితరులు పాల్గొన్నారు. ముఖ్యంగా మన ఇంట్లో ఏ శుభకార్యాలైనా సరే కూడా ఇలా సేవా కార్యక్రమం ద్వారా నలుగురు ఉపయోగపడే కార్యక్రమాలు చేసుకుంటే అది మనకి మంచిదని చెప్పి భావించి చేస్తున్న మా లైన్ మదన్మోహన్ అగర్వాల్ గారికి తాడేపల్లి లైన్స్ క్లబ్ తరఫున ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాను. తాడేపల్లిగూడెం పట్టణానికి చెందిన శశి కళాశాల యాజమాన్యంలో చదివిన సిహెచ్ హరిసాత్విక 10వ తరగతి పరీక్షలో 600కు గాను 598 మార్కులు సాధించి ఔరా అనిపించుకుంది. ఆమె తల్లిదండ్రులు విజయకుమారి, సాయిశ్రీలు. ఈయన ప్రైవేట్ కళాశాలలో అధ్యాపకులుగా పనిచేస్తున్నారు. రికార్డు స్థాయిలో మార్కులు సాధించిన హరిసాత్వికకు ప్రేక్షకుల తరపున టీసీసీ శుభాకాంక్షలు తెలియజేసింది. రిలయన్స్ జాబ్ మేళా భవిత ఎడ్యుకేషనల్ సొసైటీ నిర్వహణలో ఈ నెల 8న బుధవారం ఉదయం 10 గంటలకు తాడేపల్లిగూడెం మండల పరిషత్ సమావేశ మందిరంలో నిర్వహిస్తున్నారు. రిలయన్స్ వారు సేల్స్ ఆఫీసర్లుగా సుమారు 30 మంది వరకు ఇంటర్వ్యూలు నిర్వహించి తీసుకుంటారు. ఇంటర్మీడియట్ ఆ పైన విద్యార్హత, వయసు 30 సంవత్సరాల లోపు ఉన్న యువకులు ఈ పోస్టులకు అర్హులని, కావలసిన వారు ధ్రువపత్రాలతో ఇంటర్వ్యూకు హాజరు కావాలని భవిత ఎడ్యుకేషనల్ సొసైటీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వి ప్రభుదాస్ తెలిపారు. భవిత ఎడ్యుకేషనల్ సొసైటీ ఫర్ ట్రాన్స్ఫర్మేషన్ అనేటువంటి ఒక స్వచ్ఛంద సేవా సంస్థ తరపున ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వాళ్ళ సహకారంతో మేము వేర్వేరు ట్రేడ్స్లో ట్రైనింగ్ ఇచ్చాం గతంలో. కానీ నిరుద్యోగుల సమస్య క్రమక్రమంగా తగ్గించడానికి రాష్ట్ర ప్రభుత్వం వారు ఎన్నో రకాల పథకాలు ప్రారంభించారు. మరి ముఖ్యంగా ఇప్పుడు జాబ్ మేళా లాంటివి నిర్వహించి కూడా వేరువేరు సంస్థలు, ప్రైవేట్ సంస్థలకి మామూలుగా ఏ రంగాల్లో మామూలుగా నైపుణ్యం కలిగినటువంటి యువకులు కావాలో వాళ్ళ కొరకు వాళ్ళు కృషి చేస్తున్నారు. అందులో భాగంగానే మన రిలయన్స్ జియో మార్ట్ వాళ్ళ యొక్క రిక్వైర్మెంట్ ఏంటంటే మన తాడేపల్లిగూడెంలో దాదాపుగా కస్టమర్ సేల్స్ ఆఫీసర్స్ ఒక 30 పోస్టులు ఖాళీగా ఉన్నాయన్నమాట. వారు అడుగుతున్నారు. దానికి క్వాలిఫికేషన్ ఏంటంటే కనీస అర్హత ఇంటర్మీడియట్ చదివి ఉండాలి. ఇంకా అబోవ్ ఎంత ఉన్నా పర్వాలేదు. వయసు మాత్రం 18 ఏళ్ళు దాటి 30 ఏళ్ళు లోపు ఉండాలి. వాళ్ళు రేపు మన తాడేపల్లిగూడెం మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో 10 గంటలకి మీరు పాల్గొంటారని ఆశిస్తున్నాను. యునైటెడ్ పాస్టర్స్ ఫెలోషిప్ కార్యవర్గ సమావేశం మంగళవారం పెంటపాడులోని ఫెయిత్ గాస్పెల్ చర్చిలో యూపీఎఫ్ అధ్యక్షులు పాస్టర్ ఎం జయబాబు అధ్యక్షతన జరిగింది. గౌరవ అధ్యక్షుడు ఎం ఐజక్ దైవ సందేశం అందించారు. జూన్ నెల సర్వసభ్య సమావేశం 13వ తేదీన చోడవరంలో నిర్వహించాలని తీర్మానించారు. యూపీఎఫ్ భవిష్యత్ కార్యక్రమాల గురించి చర్చించి కొన్ని ముఖ్యమైన తీర్మానాలు ఆమోదించారు. కార్యదర్శి ఎన్ అబ్రహాం నెలవారీ నివేదికను అందించారు. కె.ఎహెచ్ గేల్, డేవిడ్ లివింగ్స్టన్, పి రాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ప్రజల క్షేమం కోరుతూ ప్రార్థనలు చేశారు. స్థానిక కోనగరపేటలో ఉన్నటువంటి బిషప్ ఏస్కిల్ గారి యొక్క ఆధ్వర్యంలో వారి మందిరంలో జరిగింది. ఈ యునైటెడ్ పాస్టర్ ఫెలోషిప్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే సేవకులు మారుమూల ప్రాంతాల్లో సేవ చేస్తున్న వారిని మతోన్మాద చర్యల ద్వారా కుటుంబాల్లో, సంఘాల్లో సేవకు ఆటంకాలు కలుగుతున్నప్పుడు వారిని ఓదార్చడం, ఆధ్యాత్మిక బలపరచడం, ఏదైనా ప్రకృతి వైపరీత్యాలు కానీ ప్రమాదాలు సంభవించినప్పుడు వారికి తగినటువంటి సహాయము యునైటెడ్ పాస్టర్ ఫెలోషిప్ తరఫున చేయడం, ఈ విధంగా సామాజికంగా, ఆధ్యాత్మికంగా కార్యక్రమాలు చేస్తూ ఈ యూపీఎఫ్ అనేది మండల స్థాయిలో, అలాగే తాడేపల్లి నియోజకవర్గ స్థాయిలో దీన్ని దేవుడు వ్యాపింప చేశారు. మరి వచ్చే సోమవారం అనగా 2వ సోమవారం మరి చోడవరం అనే గ్రామంలో పాస్టర్ అబ్రహాం గారి యొక్క మందిరంలో జనరల్ బాడీ సమావేశం జరగబోతూ ఉంది. జూన్ మాసం మొదటి సోమవారం బిషప్ ఏఎస్పీ గారి యొక్క చర్చ ఆవరణలో ఎగ్జిక్యూటివ్ సమావేశం జరిగించడానికి దేవుడు సహాయం చేశారు. ప్రెసిడెంట్ అయ్య గారు, సెక్రటరీ గారు,
వైస్ ప్రెసిడెంట్ అయ్యారు, అలాగే ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ అందరూ సమకూర్చబడి ఈ నెలలో జరగబోయేటువంటి కొన్ని ప్రత్యేకమైనటువంటి జనరల్ బాడీ సమావేశం గురించి, గడిచిన నెలలో పాస్టర్స్ విజిటింగ్ గురించి, దేవుడు చేసినటువంటి గొప్ప కార్యాల గురించి తెలియచేసుకుని సంతోషించి ప్రవర్తించాము. అంతేకాదు ఈ నెలలో మరి యూపీఎఫ్ లెటర్ ప్యాడ్ మరి సిద్ధపరచడం, అలాగే ఐడెంటిటీ కార్డ్స్ మొదటిగా వాటిని తీసుకురావడం జరిగింది. వచ్చే నెలలో కూడా జరిగేటువంటి కార్యక్రమాలను మేము తెలియజేస్తూ ఈ నెల 4వ సోమవారం మళ్ళా దైవజనుల్ని కొందరు విజిట్ చేయాలనే ఆలోచన కలిగి ఆ ప్రణాళిక చొప్పున కొన్ని నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. దేవుని కృపను బట్టి మరి దైవజనులందరినీ కూడా దేవుడు కాపాడి ఈ జూన్ మాసంలో ప్రవేశపెట్టిన దేవుని స్తోత్రం చెల్లిస్తూ యూపీఎఫ్ని దేవుడు ఇంకా దీవించి ఆశీర్వాదకరం ముందుకు నడిపించాలని. స్థానిక బీవీఆర్ కళాకేంద్రంలో సద్గురు శ్రీ త్యాగరాజ స్వామి వారి 82వ ఆరాధనోత్సవాలు ఘనంగా జరుగుతున్న సంగతి తెలిసిందే. దీనిలో భాగంగా సోమవారం సాయంత్రం సంగీత సభ నిర్వహించారు. కొవ్వూరుకు చెందిన యనమండ్ర శ్రీనివాస శర్మ గాత్ర కచేరీ చేశారు. ఈ కచేరీ ఆహుతులను విశేషంగా ఆకట్టుకుంది. త్యాగరాజ గాన సభ గౌరవాధ్యక్షుడు బుద్దాల వెంకటరామారావు, అధ్యక్షుడు గరికపాటి బాపయ్య శర్మ, భారతం శ్రీమన్నారాయణ, సరస్వతుల హనుమంతరావు, దాసరి కాశీ విశ్వనాథం, కొప్పల్లె శ్రీనివాస్, పిటి వెంకటేశ్వర్లు, కె సైమన్ పాల్, సూరంపూడి వెంకటరమణ తదితరులు కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. తాడేపల్లిగూడెం సీనియర్ సిటిజన్స్ సంక్షేమం సంఘం ఆర్థిక సహకారంతో తాలూకా ఆఫీస్ సెంటర్లో సోమవారం మజ్జిగ చలివేంద్రాన్ని నిర్వహించారు. సంక్షేమ సంఘం అధ్యక్షులు కె బాలకృష్ణ నిర్వహణలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. సంఘ కార్యనిర్వాహకులు వికే వీరారావు, జనార్దన్ రావు, ఎండి ముస్తఫా, దానం వెంకటేశ్వరరావు, గరికపాటి సుబ్రహ్మణ్య శర్మ, కొంపల్లె శ్రీనివాస్, వనచర్ల ప్రసాద్, విజయలక్ష్మి, రామలక్ష్మి, అర్జునరావు, కె సూర్రెడ్డి, నాని, భాష, రెడ్డి ఆంజనేయులు, వి పార్వతి, బేతు గంగయ్య తదితరులు పాల్గొన్నారు. పెదతాడేపల్లిలోని బాలయోగి గురుకుల పాఠశాల విద్యార్థులు 10వ తరగతి ఫలితాలలో అత్యధిక మార్కులతో 70కు గాను 56 మంది ఉత్తీర్ణులు అయినట్లుగా ప్రిన్సిపల్ భీమడోలు రాజారావు తెలిపారు. గురుకుల పాఠశాల విద్యార్థులు నిట్టా దుర్గా ప్రసాద్ 600కు గాను 569 మార్కులు, గౌరవ్ శ్యామ్దీప్ 565 మార్కులు, ఎస్ షణ్ముగం 564 మార్కులు సాధించారని ఆయన తెలిపారు. బిఆర్ అంబేద్కర్ గురుకులం పెద్దతాడేపల్లి తాడేపల్లి విద్యార్థులు నిన్న ప్రకటించిన 10వ తరగతి ఫలితాలలో 80% పాస్ అవడం జరిగింది. అంతేకాకుండా 500 మార్కులు దాటిన వారు 10 మంది ఉండటం, నిట్ట నాగదుర్గా ప్రసాద్ అనే విద్యార్థి 569 మార్కులు, సిహెచ్ గౌరవశ్యామ్ దీపక్ అనే విద్యార్థి 565 మార్కులు, షణ్ముఖ్ అనే విద్యార్థి 564 మార్కులు, భరత్ కుమార్ అనే విద్యార్థి 562 మార్కులు సాధించడం జరిగింది. అంతేకాకుండా 45 మంది విద్యార్థులు ఫస్ట్ క్లాసులో పాస్ అయ్యారు, మిగతా విద్యార్థులు సెకండ్ క్లాసులో పాస్ అవ్వడం జరిగింది. ఇంత మంచి ప్రతిభ కనపరిచినందుకు విద్యార్థులందరినీ ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు అభినందించారు. మరి ఈ విద్యార్థులు భవిష్యత్తులో ఇంకా ముందుకు వెళ్ళాలని చెప్పి తల్లిదండ్రులు, ప్రిన్సిపాల్గా నేను, అదేవిధంగా ఉపాధ్యాయులందరూ కూడా ఆకాంక్షించడం జరిగింది. స్థానిక హౌసింగ్ బోర్డు ఎంట్రన్స్లో గల శ్రీ దక్షిణముఖ అభయ ఆంజనేయ స్వామి వారి ఆలయంలో మంగళవారం సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ నిర్వాహకులు ఆకుల నరసింహమూర్తి ఆధ్వర్యంలో అర్చకుల బ్రహ్మత్వంలో ఈ పూజలు జరిగాయి. సింధూర పూజ తదితర విశేష పూజలు చేశారు. ఈ పూజల్లో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.
స్వామివారి ఆశీస్సులతో అందరికీ మేలు జరగాలని కోరుకుంటూ ఈ పూజలు జరిపినట్లుగా నిర్వాహకులు తెలిపారు. అదేవిధంగా స్థానిక ఫైర్ స్టేషన్ వద్ద గల శ్రీ ఆంజనేయ స్వామి వారి ఆలయంలో మంగళవారం పురస్కరించుకొని విశేష పూజలు జరిపారు. భక్తులు విచ్చేసి ఈ పూజల్లో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. తాడేపల్లిగూడెం పట్టణంలోని 11, 12, 13 వార్డులలోనూ పెంటపాడు PHCలో మలేరియా వ్యతిరేక మాసోత్సవాలు మలేరియా సబ్ యూనిట్ అధికారి వైవి లక్ష్మణరావు నిర్వహణలో సోమవారం జరిగాయి. లక్ష్మణరావు మాట్లాడుతూ మలేరియా నివారణ చర్యలలో భాగంగా దోమతెరలు వాడటం, ఇంటి కిటికీలకు తలుపులకు జాలీలు బిగించుకోవటం, ఇంటి లోపల బయట నిల్వలు లేకుండా జాగ్రత్తలు వహించటం, నీటి నిల్వలలో దోమలు అభివృద్ధి చెందకుండా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచటం, రిథమ్ ఫాంగింగ్ ద్వారా దోమలను నివారించుకోవచ్చని అన్నారు. వారానికి ఒకరోజు డ్రైడే పాటించాలని ఇళ్లకు వెళ్లి అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్లు డాక్టర్ శిరీష, డాక్టర్ రాజేష్, సామాజిక ఆరోగ్యాధికారి సుజాత, ఆరోగ్య విస్తరణాధికారి ఖాన్, వార్డు ఆరోగ్య కార్యదర్శులు వెంకటలక్ష్మి, ఆరోగ్య సహాయకులు కాంతారావు, ఆశాలు పాల్గొన్నారు. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.